అహంకారం చెబుతుంది ఇది నేనే, మమకారం చెబుతుంది ఇది నాది, స్వార్థం చెబుతుంది ఇది నాకే, ప్రేమ చెబుతుంది ఇది మనది, జ్ఞానం చెబుతుంది ఏదీ నీది కాదు, ఆత్మజ్ఞానం చెబుతుంది ఇది మన అందరిది, పరమాత్మ జ్ఞానం చెబుతుంది అంతా దైవానిది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. సృష్టిలో అత్యంత ఉన్నతమైన సృష్టి మానవుడు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే జీవులలో మానవ జన్మ పొందడం అతి కష్టం. అందుకే ఎందుకు అనే ప్రశ్న వేసినప్పుడు మానవునికి మాత్రమే తనను తాను తెలుసుకునే వివేక శక్తి ఉండటం ప్రధాన కారణంగా కనిపిస్తుంది. తినడం, నిద్రించడం, సంతానోత్పత్తి ఇటువంటి సహజ ప్రవృత్తులు జంతువులకు కూడా ఉన్నాయి, మనిషికి ఉన్నాయి. కానీ ఆ నేను ఎవరు అనే ప్రశ్న, నేను ఎందుకు జన్మించాను, నా జీవిత పరమార్థం ఏమిటి, ఈ సృష్టికి మూలం ఏమిటి అని ప్రశ్నించగలిగే విచక్షణా శక్తి మానవునికి ఒక్కడికే ఉంది. అందుకే మానవ జన్మ కేవలం జీవించడానికి లభించిన జన్మ కాదు, తన నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి లభించిన అపూర్వ అవకాశం. కానీ తన నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి మనిషి ప్రధానమైన అడ్డంకి మమకారం. మమ అంటే నాది, మమకారం అంటే నాది అనే భావం. అహంకారం నేను అనే భావాన్ని పెంచితే మమకారం నాది అనే భావాన్ని పెంచుతుంది. నేను ఈ శరీరాన్ని అనుకోవడం అహంకారం. ఈ శరీరం నాది, ఈ కుటుంబం నాది, ఈ ఇల్లు నాది, ఈ సంపద నాది, ఈ పదవి నాది, ఈ పేరు నాది అనుకోవడం మమకారం. మనిషి పుట్టినప్పుడు ఏది తన వెంట తీసుకురాడు, వెళ్ళేటప్పుడు కూడా ఏది తన వెంట తీసుకెళ్ళాడు. మధ్యలో కొంతకాలం తనకు తను ఉపయోగించుకోవడానికి లభించిన వాటిపై నాది అనే ముద్ర వేసుకుంటాడు. అక్కడి నుంచే మమకారం ప్రారంభమవుతుంది. మమకారం మొదట ప్రేమలాగా కనిపిస్తుంది, కానీ ప్రేమకు మమకారానికి చిన్న తేడా ఉంది. ప్రేమ ఎదుటివారి స్వేచ్ఛనిస్తుంది, మమకారం వారిని తనకు కట్టిపడేయాలని చూస్తుంది. ప్రేమ ఇవ్వాలని కోరుకుంటుంది, మమకారం పొందాలని కోరుకుంటుంది. ప్రేమలో త్యాగం ఉంటుంది, మమకారంలో స్వాధీన భావం ఉంటుంది. తల్లి తన బిడ్డను ప్రేమించడం సహజం, కానీ నా బిడ్డ నేను చెప్పినట్లే ఉండాలి, నేను కోరుకున్నట్లే జీవించాలి అనే భావం ప్రవేశించినప్పుడు ప్రేమలో మమకారం కలుస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పవిత్రమైనది. నువ్వు నా వాడివి, నేను చెప్పినట్లే వినాలి అనేది స్వాధీన భావం పెరిగినప్పుడు అది మమకారంగా మారుతుంది. ప్రేమ బంధాన్ని పవిత్రం చేస్తుంది, మమకారం బంధాన్ని బంధనంగా మారుస్తుంది. మమకారం కేవలం మనుషులపైనే ఉండదు. ధనం మీద మమకారం, పదవి మీద మమకారం, ఆస్తి మీద మమకారం, పేరు ప్రతిష్టల మీద మమకారం, మరియు ఇవన్నీ ఏర్పడవచ్చు. చివరకు మనం సంపాదించిన వస్తువులను మనం పట్టుకున్నామనుకుంటాం, కానీ క్రమంగా అవే మనల్ని పట్టుకుంటాయి. ఇక్కడే ఆధ్యాత్మిక సాధన అవసరమవుతుంది. ఆధ్యాత్మికతకు కుటుంబాన్ని విడిచివేయమని చెప్పదు, బాధ్యతలను వదిలివేయమని చెప్పదు, సంపదను త్యజించమని చెప్పదు. వాటిని ప్రేమించు, బాధ్యతగా నిర్వహించు, కానీ అవి నేను, అవి నావి అనే బంధంలో చిక్కుకోకు అని చెప్తుంది. ఒక తోటమాలి తోటలోని మొక్కల్ని ఎంతో ప్రేమగా పెంచుతాడు, నీరు పోస్తాడు, ఎరువు వేస్తాడు, రక్షిస్తాడు. కానీ ఆ పువ్వులు తనవి కావని అతనికి తెలుసు. అలాగే మనకు అప్పగించబడిన కుటుంబం, సంపద, పదవి, బాధ్యతలను ప్రేమతో సంరక్షించాలి, కానీ వాటిపై శాశ్వతమైన యాజమాన్య భావాన్ని విడిచిపెట్టాలి. మమకారం తగ్గినప్పుడు ప్రేమ తగ్గదు, ప్రేమ మరింత పవిత్రమవుతుంది. నా వాళ్ళు అనే చిన్న పరిధిలో ఉన్న ప్రేమ మమకారం తగ్గే కొద్దీ మనవాళ్ళు అనే విశాలమైన పరిధిలోకి ప్రవేశిస్తుంది. విశాలమైన పరిధిలోకి ప్రవేశిస్తుంది. చివరకు నా వాళ్ళు, పరాయి వాళ్ళు అనే భేదమే తొలగిపోయి వసుదైవ కుటుంబం
వసుదైవ కుటుంబకం, ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావం వికసిస్తుంది. అందుకే మానవ జన్మ యొక్క గొప్పతనం కేవలం మనిషిగా పుట్టడంలో లేదు, నేను అనే అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని దాటి తనలోని దైవత్వాన్ని గుర్తించడంలో ఉంది. అహంకారం చెబుతుంది ఇది నేనే, మమకారం చెప్తుంది ఇది నాది, స్వార్థం చెప్తుంది ఇది నాకే, ప్రేమ చెప్తుంది ఇది మనది. జ్ఞానం చెప్తుంది ఏది నాది కాదు. ఆత్మజ్ఞానం చెప్తుంది ఇది మన అందరిది. పరమాత్మ జ్ఞానం చెప్తుంది అంతా దైవానిది. నాది అనే భావం నుంచి మనది అనే భావానికి, అక్కడి నుంచి అంతా దైవానిదే అనే భావనకి చేరడమే, అలాంటి భావనకు చేరడమే అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం. ధన్యవాదాలు. మీ శ్రీనివాస్ పెర్మల్ల.